వెల్కమ్ బ్యాక్. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో రెండో విడత విచారణ ప్రారంభమైంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విచారణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో జరుగుతోంది. ఆ తర్వాత సంజయ్ విచారణ జరగనుంది. రేపు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, షేరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ కేసు విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు స్పీకర్ విచారణ జరుపుతున్నారు. తెల్లం వెంకట్రావుపై కేపీ వివేకానంద గౌడ్, సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై జగదీష్ రెడ్డి, అరకపుడి గాంధీపై కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు పిటిషనర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా ఈ రోజు నుంచి అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరోవైపు పార్టీ ఫిరాయించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఆదేశించినా ఇప్పటికీ అఫిడవిట్ దాఖలు చేయలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో రెండో విడత విచారణ ప్రారంభమైంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విచారణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో జరుగుతోంది. ఆ తర్వాత సంజయ్ విచారణ జరగనుంది. రేపు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, షేరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ కేసు విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు స్పీకర్ విచారణ జరుపుతున్నారు. తెల్లం వెంకట్రావుపై కేపీ వివేకానంద గౌడ్, సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై జగదీష్ రెడ్డి, అరకపుడి గాంధీపై కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు పిటిషనర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా ఈ రోజు నుంచి అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరోవైపు పార్టీ ఫిరాయించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఆదేశించినా ఇప్పటికీ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విచారణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కేసు విచారణ ప్రారంభమైంది. ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేల కేసు విచారణ ఉంది. మా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటుగా మరో ఎమ్మెల్యే విచారణ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ ఎమ్మెల్యేకి డాక్టర్ సంజయ్ విచారణ ఉంది. డాక్టర్ సంజయ్కి పిటిషనర్ గా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. తెల్లం వెంకట్రావుకు కేపీ వివేకానంద్ పిటిషనర్ గా ఉన్నారు. ఈ రోజు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు పిటిషనర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. 11 గంటలకు ఈ విచారణ ప్రారంభమైంది. 12 గంటలకు డాక్టర్ సంజయ్ విచారణ ప్రారంభం కానుంది. మొత్తానికైతే ఈ రోజు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఉండబోతోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా అరకపుడి గాంధీల విచారణ ఉండబోతోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి జగదీష్ రెడ్డి పిటిషనర్ గా ఉన్నాడు. అరకపుడి గాంధీకి కల్వకుంట్ల సంజయ్ పిటిషనర్ గా ఉన్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సంబంధించి విచారణ ఈ రోజు రేపు జరగబోతా ఉంది. పిటిషనర్లను క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత మరోసారి ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషన్ తరపు అడ్వకేట్లు చేయనున్నారు. 12, 13 తేదీలలో ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఇప్పటికే మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఆ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు 8 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ అయితే పూర్తయింది. ఇంకా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను స్పీకర్ విడుదల చేశారు. ఈ రోజు రేపు ఆ నలుగురు ఎమ్మెల్యేల సంబంధించి అడ్వకేట్లు ఏదైతే పిటిషనర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. తర్వాత పిటిషనర్లు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. మొత్తానికైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించి స్పీకర్ అయితే ప్రత్యక్ష విచారణను వేగవంతం చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు గడువు ఏదైతే అక్టోబర్ 31 వరకు ఉండే మరొక 2 నెలల సమయం కోరుతూ స్పీకర్ కార్యాలయం విచారణకు సమయం కావాలని 2 నెలల
గడువు కోరింది. దానికి సంబంధించినటువంటి ఇంకా ఎన్ని రోజులు చేయాలనే దానికి సంబంధించినటువంటి స్పష్టత సుప్రీంకోర్టు నుంచి ఇప్పటివరకు రానటువంటి పరిస్థితి. అయితే కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేంద్రలకు సంబంధించి ఇప్పటివరకు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకైతే రిప్లై ఇవ్వలేదు. ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి పూర్తయిన తర్వాత మిగిలిన 2 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పటివరకు వారు ఏదైతే అఫిడవిట్లు దాఖలు చేయనటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి అయితే రేగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే విచారణ ప్రారంభమైంది. ముఖ్యంగా పిటిషనర్లకు సంబంధించి ఎవరైతే కేపీ వివేకానంద అదేవిధంగా జగదీష్ రెడ్లు పిటిషనర్లే ఉన్నారు. వారిని ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.